ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. వెల్కమ్ టు సైట్ 2024. కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం ఎన్నికలపై జనంలో ఆసక్తి పెరుగుతోంది. గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి శ్రీనివాసరావు అలియాస్ నాని తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. వరుసగా 4 సార్లు గెలిచి గుడివాడ అంటే గుర్తుకొచ్చే నాయకుడు కొడాలి నాని అన్నట్లు మారింది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కూటమి భావిస్తోంది. కొడాలి నాని దౌర్జన్యం, నియంతగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఇంతకీ గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఏంటో సై 2024లో చూద్దాం. గుడివాడ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మొత్తం ఓటర్లు 2,11,664 మంది ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,01,871 మంది, మహిళా ఓటర్లు 1,09,776 మంది, ట్రాన్స్జెండర్స్ ఇక్కడ 17గా కనిపిస్తున్నారు. పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించాక 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే వరుసగా 4 ఎన్నికల్లో కొడాలి నాని విజయం సాధిస్తూ వచ్చారు. అయితే 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచారు. అనంతరం వైసీపీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. ఈ రకంగా అపజయం ఎరుగని నాయకుడిగా పేరొందారు. అయితే ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగరేయాలని సైకిల్ పార్టీ పట్టుదలతో ఉంది. ఒక్కసారి 2019లో ఏం జరిగిందో చూద్దాం. వైసీపీ తరఫున నిలబడిన కొడాలి నానికి 2019 ఎన్నికల్లో 89,833 ఓట్లు వచ్చాయి. అంటే మొత్తం ఓట్లలో 53.5% ఓట్లన్నమాట. టీడీపీ తరఫున పోటీ చేసిన దేవినేని అవినాష్కు అప్పుడు 70,354 అంటే 41.9% ఓట్లు పోలయ్యాయి. 19,479 ఓట్ల ఆధిక్యంతో కొడాలి నాని ఎమ్మెల్యేగా గెలుపొందారు. విచిత్రం ఏంటంటే అప్పుడు కొడాలి నాని మీద పోటీ చేసిన అవినాష్ ఇప్పుడు జరిగే ఎన్నికల్లో వైసీపీ తరఫున విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వరుసగా 5వ విజయం సాధించి రికార్డు సృష్టించాలని చూస్తున్న కొడాలి నానికి టీడీపీ బ్రేకులు వేయగలదా? ఇంతకీ 2024లో ఇక్కడ ఏం జరుగుతోందో చూద్దాం. ఆర్థికంగా, సామాజికంగా బలమైన నానిని ఓడించాలి అంటే సాధారణ విషయం కాదు. దీనికి తోడు గుడివాడలోని ప్రతి గల్లీలో నానికి అనుచర గణం ఉంది. 2004 నుంచి ఓటమి ఎరగని నేతగా గుడివాడలో పాతుకుపోయారు కొడాలి నాని. ఆయనను ఓడించేందుకు చంద్రబాబు జగన్ వేసిన బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. అదే 2 కులాల ఈక్వేషన్. అంటే భర్త ఒక కులమైతే భార్య మరో కులం. సింగనమల, చిలకలూరిపేట, తాడికొండ, కళ్యాణదుర్గంలో ఇదే స్ట్రాటజీని అమలు చేశారు. ఎన్ఆర్ఐ అయిన వెనిగండ్ల రాము కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన భార్య మాల సామాజిక వర్గానికి చెందినవారు. భర్త గెలుపు కోసం ఆమె కూడా కృషి చేస్తున్నారు. క్రిస్టియన్ కమ్యూనిటీ, దళితులను టీడీపీ వైపు తిప్పేలా పనిచేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో అదనపు బలం రాముకు యాడ్ అయ్యింది. గుడివాడలో కాపులు, పవన్ అభిమానుల సంఖ్య ఎక్కువే. వీటన్నింటి సాయంతో కొడాలి నానిని ఓడించాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి గుడివాడ అడ్డాలో నాని తన పట్టు నిరూపించుకుంటారా, లేక చంద్రబాబు వ్యూహాలతో ఓడిపోతారా అన్నది వేచి చూడాలి. సై 2024లో మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.